హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మెన్సురేషన్, క్షేత్రమితి అనే టాపిక్లో సెకండ్ వీడియోని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో సెకండ్ వీడియో ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే, సో ఇక్కడ మోడల్ 2 ఉంది. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మనకు బేసిక్స్ అన్ని కొన్ని చెప్పానండి. అదేవిధంగా బేసిక్స్ గురించి కొంచెం డిస్కస్ చేస్తాము. అండ్ అదేవిధంగా ఒక మోడల్ కూడా, ఫస్ట్ మోడల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మోడల్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. చూడండి, దానికంటే ముందుగా మీరు ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుండాలని చెప్పారు కదండి. ఈ 4 ఫార్ములాస్ అనేవి కన్ఫామ్గా గుర్తుండాలి. సో ఏరియా ఈక్వల్ టు హాఫ్ బ్రెడ్త్ ఇంటూ హైట్, 1/2 ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇంకొక సెకండ్ ఫార్ములా ఏముంది, ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇంకోటి థర్డ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం యొక్క ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఒకవేళ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లోనే హైట్ ఇచ్చారనుకోండి, h²/√3. ఓకేనా. అలాగే ఫోర్త్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం యొక్క ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు b/4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b². ఈ 4 ఫార్ములాస్ కనుక గుర్తుంటే మీరు ఈ టాపిక్లో ఆల్మోస్ట్ అంతా కూడా క్లియర్ చేయొచ్చు. ఓకేనా. మనం ఇప్పుడు మెయిన్గా ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ట్రయాంగిల్స్లో సెకండ్ వీడియో. ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మోడల్ 2. సో క్వశ్చన్ చూడండి. ఫస్ట్, ది సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ ఆర్ 6 centimeters, 8 centimeters, 10 centimeters. దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా అని అడిగారండి. ఒక త్రిభుజం యొక్క భుజాలు వరుసగా 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడిగారండి. ఫస్ట్ డయాగ్రామ్ వేస్తాం చూడండి. ఒక త్రిభుజం, ఒక ట్రయాంగిల్ ఇదండి. ఈ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఏమో 6 సెంటీమీటర్స్ ఉందండి, ఇంకో సైడ్ ఏమో 8 సెంటీమీటర్స్ ఉందండి, ఇంకో సైడ్ ఏమో 10 సెంటీమీటర్స్ ఉంది. సైడ్స్ అనేసి ఇలా ఇచ్చారు. ఓకేనా. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, కింద ఉన్నది ఒక సైడ్. ఓకేనా. మొత్తం 3 సైడ్స్లో 3కి వాల్యూస్ ఇచ్చేసారండి. అంటే 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ అన్నారు. సో అయితే దీని యొక్క వాల్యూ లోపల ఉన్న ఏరియా అడిగారండి. ఏరియా అని అడిగారండి. సో మొత్తం ఈ ట్రయాంగిల్ లోపల ఎంతైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా ఎంత, దాని వైశాల్యం ఎంత, దాని ఏరియా ఎంత అనేసి క్వశ్చన్ అడిగారు. సో ఆల్రెడీ మనకు ఇప్పుడు నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఒకవేళ ఈ ట్రయాంగిల్లో 3 వాల్యూస్ కనుక ఇచ్చారనుకోండి, ఏబిసి అనే 3 యొక్క వాల్యూస్ ఇస్తే అప్పుడు ఏ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. అండ్ అదేవిధంగా ఎస్ అనేది ఎలా, ఈ ఏబిసి 3 వాల్యూస్ ఉన్నాయండి. ఎస్సీ ఎలా కనుక్కుంటారంటే నీకు ఆల్రెడీ ఏం చెప్పాను నీకు, ఎలా కనుక్కోవాలి. ఎస్సీ ఈక్వల్ టు ఏబిసి ఇచ్చిన 3 వాల్యూస్ని ప్లస్ చేసి /2 చేస్తే ఎస్ అనే వాల్యూ వస్తుంది. ఆ ఎస్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. క్లియర్ కదా. సో ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది ఫార్ములా. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎస్ కావాలి. ఇచ్చిన వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 6, 8, 10 ఇచ్చాడు. సో ఇట్లా ఇది మీరు రాసుకోకపోయినా ఒకటే. సో నేను ఇక్కడ చెప్తున్నా చూడండి, ఏ అనే ఏబిసి వచ్చాడు. దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటున్నాను, దీన్ని సి. అంటే ఏ, ఈ సైడ్ మొత్తాన్ని ఏ అనుకుంటాను, ఈ సైడ్ మొత్తం బి, ఈ సైడ్ మొత్తం సి. ఏ అనే వాల్యూస్ చూడండి. ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు, 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సి ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనకి ఇప్పుడు ఇంకేం కావాలి, ఎస్ కావాలి. ఎస్ కావాలంటే ఏం చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి /2 చేయాలి. సో ఏ అంటే ఎంత ఉంది, 6 ప్లస్ బి అంటే 8 ప్లస్ సి అంటే 10 /2. క్లియరా. సో ఇప్పుడు చూడండి, మనము దీన్ని ప్లస్ చేస్తే ఏమొస్తుంది, 6 + 8. 6 + 8 అంటే ఎంత వస్తుంది మనకు, 6 + 8 + 10. దీని మొత్తానికి కూడా మనకి ఎంత వస్తుందంటే 24. 10 + 8 18, 18 + 6 24. 24 /2 ఈక్వల్ టు 12. అంటే 2 1s 2 12s. సో ఎస్ ఈక్వల్ టు 12 వచ్చిందండి. ఓకేనా. ఏ ఈక్వల్ టు 6, బి ఈక్వల్ టు 8, సి ఈక్వల్ టు 10, ఎస్ ఈక్వల్ టు 12 వచ్చింది కదా. ఇది పక్కన పెడితే ఇప్పుడు వీటన్నిటిని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఏముంది ఇక్కడ, అండర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత ఉందండి, 12 ఉంది. సో 12 ఇంటూ ఎస్ అంటే 12 మైనస్
ఎస్ మైనస్ ఏ అంటే 12 మైనస్ ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ 6, 12 మైనస్ 6. తర్వాత ఎస్ మైనస్ బి అంటే 12 మైనస్ బి అంటే 8. అలాగే ఎస్ మైనస్ సి అంటే 12 మైనస్ 10, 12 మైనస్ 10. క్లియర్ కదా? సో ఇప్పుడు చూడండి, అండర్ రూట్ ఆఫ్ 12 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. 12 మైనస్ 6 అంటే ఏమవుతుంది? 6 అవుతుంది. ఇంటూ 12 మైనస్ 8 4 ఇంటూ 12 మైనస్ 10 2. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని అన్నిటిని మల్టిప్లై చేసి దానికి రూట్ కనుక్కోవాలంటే చాలా కష్టం. కాబట్టి మనం షార్ట్కట్ వేలో వెళ్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఏవేవి మల్టిప్లై చేస్తానో చూడండి. సో ఇక్కడ ఉన్న 12 4 మల్టిప్లై చేస్తానండి. 12 4 మల్టిప్లై చేస్తాను, 6 4 మల్టిప్లై చేస్తాను. సో 12 2 మల్టిప్లై చేస్తాను, 6 4 మల్టిప్లై చేస్తాను. 12 2 12 అండర్ రూట్ 12 2 12 2 ఎంత? 24 ఇంటూ 6 4 ఎంత అవుతుంది? 24 వచ్చిందా? సో నార్మల్ 24 ఇంటూ 24 ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్ అవుతుంది. ఓకేనా? 24 స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న స్క్వేరు రూటు రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే 24 మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఏరియా ఈక్వల్ టు 24. 24 ఏంటిది? సెంటీమీటర్ స్క్వేర్ అండి. 24 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది, 24 సెంటీమీటర్ స్క్వేర్. క్లియర్నా? మళ్ళీ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నానంటే అన్నిటినీ మల్టిప్లై చేస్తే ఒక సర్టెన్ వాల్యూ వస్తుంది. ఆ సర్టెన్ వాల్యూకి రూట్ కనుక్కోవాలంటే మనకు చాలా టైం పడుతుంది. అంత టైం వేస్ట్ అనేది మనం చేయకూడదు. ఈజీగా క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి 12 ఇంటూ 2 24 అవుతుంది, 6 ఇంటూ 4 24 అవుతుంది. సో 24 రెండు 24 ఉన్నాయి కాబట్టి ఒక 24 ఏమవుతుందంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక 24 మాత్రం బయటకు వచ్చేస్తుంది. సో ఆ బయటకు వచ్చింది 24. ఓకేనా? లేదా మీకు అర్థం అవ్వడం కోసం 24 ఇంటూ 24 అంటే ఏంటి? 24 స్క్వేరే కదా. సో 24 స్క్వేర్ కాబట్టి ఈ స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 24 అనేది మన ఆన్సర్. వచ్చిందా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ ఆర్ 5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ 13 సెంటీమీటర్స్, ఫైండ్ ఇట్స్ ఏరియా. ఒక త్రిభుజం యొక్క భుజాలు వరుసగా 5 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 13 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడిగారండి. సో భుజాలు ఏమేమన్నాయండి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఎంత ఉంది ఇక్కడ? స్మాల్ ఏ 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను, స్మాల్ బి 12 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను, స్మాల్ సి 13 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. అలాగే ఎస్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలుసు? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే 5 ప్లస్ 12 ప్లస్ 13/2. 12 ప్లస్ 13 ఏమవుతుంది? 25. 25 ప్లస్ 5 30. 30/2 ఈక్వల్ టు 15. సో 15 ఎస్ ఈక్వల్ టు 15 వచ్చేసిందా? సో ఇప్పుడు మనకు ఉన్న ఫార్ములా ఏంటి? ఇక్కడ ఏరియా యొక్క ఫార్ములా ఏముంది? మూడు వాల్యూస్ ఇచ్చినప్పుడు, అన్ని సైడ్స్ యొక్క వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏరియా ఫార్ములా ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది మన యొక్క ఫార్ములా అవుతుంది. ఓకేనా? ఎస్ అంటే ఏముంది? ఇక్కడ ఆల్రెడీ 15 అనే వాల్యూ వచ్చింది. అండర్ రూట్ ఆఫ్ 15 ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇక్కడ ఎస్ అంటే 15, ఏ అంటే 5. సో 15 మైనస్ 5. ఇంకొకటి ఏముంది? ఎస్ మైనస్ బి అంటే ఎస్ వాల్యూ 15, బి వాల్యూ 12. సో 15 మైనస్ 12. నెక్స్ట్ థర్డ్ వాల్యూ ఏముంది? ఎస్ మైనస్ 3 ఉంది. సో 15 మైనస్ ఇక్కడ సి వాల్యూ 13. సో 15 మైనస్ 13. క్లియరా? సో ఇప్పుడు వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందో చూడండి. 15 యాజ్ ఇట్ ఈజ్ అలానే పెడుతున్నాను. 15 మైనస్ 5. 15 మైనస్ 5 అంటే మనకి ఏమొస్తుంది? 15 మైనస్ 5 అంటే 10. అలాగే 15 మైనస్ 2 ఎంత అవుతుంది? 3 ఇంటూ 15 మైనస్ 13 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు నేను వీటికి క్యాలిక్యులేషన్ అంటే మల్టిప్లై వీటన్నిటిని కూడా మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూని రూట్ కనుక్కోవడం కంటే ఇక్కడ ఉన్న వాటిలో నుంచి మనము సొల్యూషన్ వచ్చేటట్టు ట్రై చేద్దాం. సో ఇక్కడ 15 ఇంటూ 2 ఎంత అవుతుంది? అండర్ రూట్ ఆఫ్ 15 ఇంటూ 2. 15 2 15 2 30. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? 10 3 ఉన్నాయి. సో 10 3 30. 10 3 30. సో 30 ఇంటూ 30 అంటే రెండు 30లు ఉన్నప్పుడు ఒక 30 అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో దానికి మీకు అర్థం అవడం కోసం 30 స్క్వేర్, 30 ఇంటూ 30 అంతా 30 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఎంత మిగులుతుంది? 30 ఏంటిది? సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకంటే ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 30 సెంటీమీటర్ స్క్వేర్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మరి ఇంత అంటే స్టెప్ బై స్టెప్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి,
ఒక 2-3 పాయింట్స్ లేపేసుకుంటే అంటే ఇంత స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళరు. ఇదేం 5 మార్కుల క్వశ్చన్ కాదండి. ఓకేనా? క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి అంతే కానీ మీరు క్లియర్గా 1 by 1 నేను ఇట్లా రాసుకుంటాను ఇదంతా చేస్తాను అంత టైం ఉండదు. మీకు అర్థం అవ్వడం కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ది సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ ఆర్ 8 cm, 15 cm, 17 cm. దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. ఒక త్రిభుజం యొక్క భుజాలు వరుసగా 8 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్, 15 సెంటీమీటర్లు, 17 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? సో ఆల్రెడీ మీకు చెప్పానండి. ఏ వాల్యూ ఎంత? 8 సెంటీమీటర్స్. బి వాల్యూ ఎంత? 15 సెంటీమీటర్స్. సి వాల్యూ ఎంత? 17 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎస్ కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ప్లస్ చేయాలి. ఏ అంటే 8 ప్లస్ బి అంటే 15 ప్లస్ సి అంటే 17 డివైడెడ్ బై 2. క్లియరా? ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూసినారంటే ది 8 ప్లస్ 15 ప్లస్ 17 మొత్తం కలిపితే ఎంత అవుతుందండి? మనకు 40 అవుతుంది. 1 సెకండ్. 15 ప్లస్ 17 ఎంత అవుతుందంటే 32 అవుతుంది. 32 ప్లస్ 8 ఎంత? 40 డివైడెడ్ బై 2. 2 1s 2 20s. సో ఎస్ ఈక్వల్ టు 20 అనేది వచ్చింది. సో ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మనకున్న ఏకైక ఫార్ములా ఏముందంటే 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు 3 వాల్యూస్ మాత్రమే ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే √S ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది మన యొక్క ఫార్ములా. సో ఎస్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు అండి. ఎస్ వాల్యూ ఎంత? 20. ఎస్ మైనస్ సి అంటే S20 B8. సో 20 మైనస్ 8. ఇంకొకటి ఎస్ మైనస్ బి S20 B18. 20 మైనస్ 15 ఓకేనా? ఇంకోటి 20 మైనస్ 17 20. క్లియర్ కదా? సో ఇప్పుడు ఇక్కడ మనము వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే 20 ఇంటూ 20 మైనస్ 8 అంటే ఎంత? 20 మైనస్ 20లోంచి 8 తీసేస్తే 12 ఇంటూ 20 మైనస్ 15 5 ఇంటూ 20 మైనస్ 17 3. క్లియర్ కదా? సో ఇప్పుడు క్లియర్గా చూసినట్లయితే నేను ఇక్కడ షార్ట్కట్లోనే వెళ్తానండి. 23s 60 ఇంటూ 12 5s 60. సో 2 60లు ఉన్నాయి కాబట్టి ఒక 60 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒక 60 మాత్రమే ఉంటుంది. సో 60 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఏ విధంగా వచ్చిందంటే √60 హోల్ స్క్వేర్ అవుతుందండి. 60 ఇంటూ 60 అంటే 60 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఉన్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓన్లీ 60 మిగిలింది. ఆ 60 సెంటీమీటర్ స్క్వేర్. సో 60 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడ? ఆప్షన్ బిలో ఉంది. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకున్న ఒక యాప్ అనేది, అప్లికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ యాప్లో ఈ అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అనేవి అక్కడ అప్లోడ్ చేస్తున్నాము. మీరు కూడా వీలైనంత వరకు ఫాస్ట్గా మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ కూడా వీడియోస్ చూడవచ్చు. ఓకేనా? సో ఈ యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కంటే యాప్లో కొంచెం డెప్త్ ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా? ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అలాగే ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. సో మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు స్టెప్ బై స్టెప్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.